పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. 6వ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో మనకేం చేశాడనంటే ఇంతకుముందు ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్లో సుమారు ఒక 40 to 50% అనేది సిలబస్లో మార్పులు తీసుకొచ్చాడు. ఇంతకుముందు ఉన్నటువంటి టాపిక్లో క్లమ్జీగా ఉండేది, దానికి ఒక సిస్టమేటిక్గా విత్ ఇమేజెస్తో కలిపి ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మీరు చెప్పేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఓల్డ్ సిలబస్లో ఉన్నటువంటి కొన్ని పదాలను ఇక్కడ కలుపుతూ ఓన్లీ న్యూ సిలబస్ మీద మాత్రమే మనం ఫోకస్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే అడిగి ఇంతకుముందు మనం చెప్పినట్లు గవర్నమెంట్ రిలీజ్ చేసిన దాంట్లో కూడా మనకి ఏం చేశాడంటే ఖచ్చితంగా మీరు కొత్త పాత పుస్తకాలు చదవండి అన్నాడు. సో కొత్త పుస్తకాల మీద ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి. మరి మన 6వ తరగతి పరంగా మనం పరిశీలిస్తే ఇంతకుముందు ఉన్నటువంటి టాపిక్స్కి కొద్దిగా మార్పులు చేర్పులు చేయటం జరిగింది. ముఖ్యంగా మీరు పరిశీలించినట్లయితే సంచార జీవనము నుండి స్థిర జీవితం వరకు అని చెప్పి 6వ తరగతి హిస్టరీలో మనకి ఈ టాపిక్ అనేది పెట్టడం జరిగింది. సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు అని. అరే సార్, ఇంతకుముందు ఇది ఉంది ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు అని. ఇది యాక్చువల్గా మనకి ఏమిటనంటే 6వ తరగతి నూతన పాఠ్య పుస్తకానికి సంబంధించింది. ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించండి. 6వ తరగతి నూతన పాఠ్య పుస్తకము అనగానే ఇక్కడ వాడు మనకేం చేశాడనంటే సంచార జీవనం నుండి స్థిర జీవితం వరకు అనే టాపిక్. అదేవిధముగా మనం పరిశీలించినట్లయితే రాజ్యాలు, గణతంత్ర రాజ్యాలు అనే టాపిక్, రాజ్యాలు, సామ్రాజ్యాలు అనే టాపిక్, దక్షిణ భారతదేశానికి లింక పెట్టుబడి ఇవ్వని టాపిక్స్ కానీ, భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, భాషలు, మతాలు అని చెప్పి ఒక ప్రధానమైన టాపిక్ మన హిస్టరీలో పెట్టడం జరిగిందమ్మా 6వ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో. దీనిలో ఫస్ట్ టాపిక్ ఏమి ఇచ్చాడంటే సంచార జీవితం నుండి స్థిర జీవితం వరకు అని చెప్పి మనకి 6వ తరగతిలో ఇవ్వటం జరిగింది. మీకు మరలా చెబుతున్నాను నేను, ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొత్త సిలబస్, పాత సిలబస్ లింకప్ కోసమే కొన్ని పదాలు మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఓన్లీ న్యూ సిలబస్ను మాత్రమే ఫోకస్ చేస్తాం. దీంట్లో ఒక లింకప్ కోసం ఓల్డ్ సిలబస్ని అలా టచ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఓల్డ్ వీడియోలో ఉన్న ఫస్ట్ టాపిక్ని, ఈ టాపిక్ని మీరు వింటే ఇక బిట్టి మిస్ అయ్యే సమస్య అయితే మీకు ఉండదు సార్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అసలు ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించినట్లయితే ఆది మానవుడు అనేవాడు ఏ విధముగా వచ్చాడు, ఆది మానవుడు వచ్చిన తర్వాత ఈ యొక్క ఆది మానవుడి యొక్క దశలు ఏ విధముగా రూపాంతరం చెందాయి అర్థమవుతుందా? ఆది మానవుడు ఏ విధముగా ఏర్పడి ఉన్నాడు అంటే ఇగోండి, చింపాంజీగా ఉన్నటువంటి వ్యక్తి కొద్ది కొద్దిగా మారి చివరికి ఈరోజు మన అందరం నిలబడినటువంటి స్ట్రైట్గా నిలబడగలిగే విధానం ఏమిటి? అసలు ఆది మానవుడు ఏ విధంగా జంతువులను వేటాడేవాడు, వేటాడిన జంతువుని, చంపిన జంతువుని, చూసిన జంతువుని ఏ విధముగా బొమ్మలు వేసేవాడు, ఆ బొమ్మల యొక్క ప్రధాన ప్రాధాన్యత ఏమిటి? వాటితో పాటుగా ఈ ఆదిమానవుడు పరిపాలనా కాలంలో అసలు దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఈ బెలూమ్ గుహల యొక్క గొప్పతనం ఏమిటి? అదేవిధముగా మీరు పరిశీలించినట్లయితే ఆదిమానవుడు తను ఏ జంతువులను చిత్రపటాల రూపంలో చెక్కించాడు. మరి ఆ టైంలో ఆదిమానవుడు బొమ్మలు వేయాలంటే వాడికి పెయింటింగ్ కానీ ఆ కలర్స్ కానీ ఏ విధముగా వచ్చినవి? అదేవిధముగా మీరు పరిశీలించినట్లయితే ఇదిగోండి, ఇటువంటి ఆదిమానవుడు అనేవాడు ఎటువంటి ఇళ్లలో నివసించేవాడు? ఇళ్ళని కర్రతో కట్టేవాడా, కొయ్యతో కట్టేవాడా, గడ్డితో కట్టేవాడా, రాళ్లతో కట్టేవాడా? మరి భూమి లోపల కూడా గృహాలు ఉండాలంటే ఏ విధముగా మెట్లపై వెళ్ళేవాడా? ఎందుకు భూమి లోపల ఆది మానవుడు గృహాలు కట్టుకోవలసి వచ్చింది? ఇవన్నీ కూడా మనకేమిటంటే ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మొత్తం అన్నిటికీ సంబంధించిన డయాగ్రామ్ ఇది. ఆది మానవుడు ఏ విధముగా ఆధునిక మానవుడిగా రూపాంతరం చెందాడు, ఆది మానవుడు ఆధునిక మానవుడిగా రూపాంతరం చెందిన విధానం, ఇవన్నీ కూడా మనకేమిటంటే ఈడ మనకు కనిపించడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలమ్మా. మరి ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించినట్లయితే ఇక్కడ కానీ మీరు తీసుకోండి, అసలు సంచార జీవితం నుండి స్థిర జీవితము అన్న పేరులోనే ఉంది. సంచార అంటే స్టెబిలిటీ లేని లైఫ్ నుండి ఒకే దగ్గర స్థిరపడాలి అనే ఆలోచన ఏ విధముగా వచ్చింది? సింపుల్గా మనం తీసుకుంటే
ఆది మానవుడి దగ్గర నుండి ఆధునిక మానవుడి వరకు, ఎర్లీ మ్యాన్ ఆన్వర్డ్స్ టు మోడర్న్ మ్యాన్, ఏ విధముగా ఇతనిలో మార్పులు అనేవి రావటం జరిగింది. చింపాంజీగా ఉన్న మానవుడు స్ట్రైట్గా నిలబడే కల్చర్ ఎప్పుడు వచ్చింది మనకి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఓకేనా? మరి ఇక్కడ మీరు ప్రధానంగా తీసుకుంటే అసలు చరిత్ర అంటేనే, సార్ చరిత్ర అంటేనే మనం ఏం చేస్తున్నామంటే చరిత్రను మనకు అర్థం కావడానికి వీలుగా కొన్ని భాగాలుగా వర్గీకరిస్తాం. వినాలొకసారి. అనాది కాలము నుండి నేటి వరకు, అనాది కాలము నుండి నేటి వరకు, నేను నేడు అన్న పదం అన్నంత వరకు మానవుడు సుఖముగా జీవించటానికి చేసిన కృషి వివరణనే చరిత్ర అని అంటారు. అనాది కాలము నుండి నేటి వరకు మానవుడు సుఖముగా జీవించటానికి చేసిన కృషి వివరణనే చరిత్ర అంటారు. మరి ఇటువంటి చరిత్రకు సంబంధించి ఒక పితామహుడు ఉన్నాడు. అతడినే మనం హెరిడోటస్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఇవన్నీ మీకు తెలుసు. లింకప్ కోసం ఒకసారి రివిజన్ చేసుకునేది. ఓకేనా? ఎస్, గుర్తుపెట్టుకోండమ్మా. నిర్వచనం మాత్రం ఇంపార్టెంటు. అనాది కాలము నుండి నేటి వరకు అంటే ఏమిటి? నేను నేడు అన్న పదం అన్నంత వరకు, అది నేటి వరకు అంటే మానవుడు సుఖముగా జీవించటానికి చేసిన కృషి. మానవుడు సుఖముగా జీవించటానికి చాలా చాలా కృషి చేశాడు. ఈ కృషినంతటిని కలిపి మనం ఏమిటంటే చరిత్ర అని అంటారు. అరే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా, మీరు హ్యాపీగా ఉండుంటాము. ఇంకొద్దిగా హ్యాపీగా ఉండడానికి చాలా 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 కృషి చేస్తాం. ఆ కృషినంతటిని కలిపి మనం చరిత్ర అనే పేరుతో పిలవటం జరుగుతుంది. అనాది కాలము నుండి నేటి వరకు అంటే చూడండి, నేను ఈ పదము రాసినంత వరకు అమ్మా, జస్ట్ 1 సెకండ్ బ్యాక్ వరకు మానవుడు సుఖముగా జీవించటానికి చేసిన కృషి వివరణనే చరిత్ర అనే పేరుతో పిలవటం జరుగుతుంది. నిర్వచనం ఇంపార్టెంటు. అనాది కాలము నుండి నేటి వరకు మానవుడు సుఖముగా జీవించటానికి చేసిన కృషి వివరణను చరిత్ర అనే పేరుతో పిలవటం జరుగుతుంది. మరి ఇటువంటి చరిత్ర పితామహుడు. ఎందుకంటే మనకు తెలుసు, మన సోషల్ సైన్సెస్ అంటేనే మన డిఎస్సి లెవెల్ వరకు 4 భాగాల కలయిక. అరే సార్ 4 సబ్జెక్టుల కలయిక కదా. జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ ఆర్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్. దీనిలో ప్రతి సబ్జెక్టుకు ఒక ఫాదర్ ఉన్నట్లే హిస్టరీ కూడా ఫాదర్ ఉంటాడండి. ది ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరు అడిగా గత వీడియోలో వినే ఉంటాం ఇప్పటికే, హెరిడోటస్. కాబట్టి చరిత్ర పితామహుడు అని చెప్పి మనం ఎవరిని పిలవటం జరుగుతుంది అంటే హెరిడోటస్ అనే వ్యక్తిని మనం పిలవటం జరుగుతుంది. ఇతను ఏ దేశానికి చెందినవాడంటే గ్రీకు దేశానికి చెందినవాడు. ఇది ది ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని చెప్పి హెరిడోటస్ను పిలవటం జరుగుతుంది. మరి ప్రపంచ మానవ చరిత్రని మనం ఎన్ని భాగాలుగా వర్గీకరించవచ్చు అంటే 3 భాగాలుగా వర్గీకరించవచ్చు. న్యూ ఓల్డ్ కలిపి చెబుతాను, అవి చేయండి. ప్రపంచ మానవ చరిత్రను 3 భాగాలుగా వర్గీకరించవచ్చు. దీనిలో కొత్త సిలబస్లో వాడు ఆ మొదటి భాగం ఏదైతే ఉందో ఆ పదం మెన్షన్ చేశాడు. అందుకే మిగతా 2 భాగాలు మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క మొదటి భాగం మాత్రం వాడు మెన్షన్ చేశాడు. కొత్త టెక్స్ట్ బుక్స్లో కానీ పాత టెక్స్ట్ బుక్స్లో కానీ వాడు చేసిన గొప్ప పని మీ ఉపాధ్యాయుడి సహకారంతో మీరు తెలుసుకోండి, మీ ఫ్రెండ్స్ సహకారంతో మీరు పని చేయండి అన్నాడు. అవి చాలు రేపు అడగడానికి. అవే అడుగుతాడు మిమ్మల్ని. టెక్స్ట్ బుక్ చదవడం అంటే మ్యాటర్ చదివి వదిలేయడం కాదు. తర్వాత ఉన్న ఉపాధ్యాయ కృత్యాలు ఆన్సర్లు సంపాదించండి, ఉపాధ్యాయ విద్యార్థి కృత్యాలు ఆన్సర్లు సంపాదించండి, వాళ్ళు ఎక్కడ సక్సెస్ అవుతారు. మరి ప్రపంచ మానవ చరిత్ర ఏదైతే ఉందో సార్, ఆ ప్రపంచ మానవ చరిత్రని మనము ఎన్ని యుగాలుగా వర్గీకరించవచ్చు అంటే 3 యుగాలుగా వర్గీకరించడం జరుగుతుంది. దీనిలో మొదటి యుగం గురించి మాత్రమే మీ టెక్స్ట్ బుక్లో హైలైట్ చేశాడు. అదొకటి చెప్పి మిగతా 2 వదిలేయడం చాలా అది కాదు. కాబట్టి 3 మాట్లాడుకుంటున్నాం. ఏమిటా 3 యుగాలంటే, 1 పూర్వ చారిత్రక యుగం, 2 సంధి కాలపు చారిత్రక యుగం, 3 చారిత్రక యుగం అని చెప్పి 3 యుగాలుగా వర్గీకరించడం జరుగుతుంది. ఎస్, ప్రపంచ మానవ చరిత్రని 3 యుగాలుగా వర్గీకరించాం. 1 పూర్వ చారిత్రక యుగము అనే పేరుతో పిలవటం జరుగుతుంది. 2 సంధికాలపు చారిత్రక యుగం అనే పేరుతో పిలవటం జరుగుతుంది. 3వది చారిత్రక యుగం అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఇది ప్రధానంగా తీసుకుంటే ఈ టాపిక్ వరకు 60% ఓల్డ్ సిలబస్సే, ఒక 40% న్యూ సిలబస్లో ఎక్సెస్ మ్యాటర్ ఇచ్చాడు. ఇంతకుముందు ఏదైతే ఉందో దాన్ని ఒక సిస్టమేటిక్ ఇచ్చాడు కొత్త సిలబస్లో. అర్థమైందా?
పాత సిలబస్లో క్లమ్జీగా ఉండేది, దాన్ని ఒక సిస్టమేటిక్గా విత్ ఇమేజెస్తో ఇచ్చాడు. ఒక్క 35 to 40% మాత్రమే యాడ్ చేశాడు. ఆ యాడింగ్ మాత్రమే చెప్తే క్లమ్జీగా ఉంటుంది. రెండు కలిపి మీకు ఒక వీడియో రూపంలో అందిస్తున్నాం సార్. ఎస్, వరల్డ్ హిస్టరీ వాజ్ డివైడెడ్ ఇంటూ 3 stages ఆర్ 3 pages: ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అండ్ హిస్టారిక్ పీరియడ్. ఇంగ్లీష్ పదాలు కూడా మీకు తెలియాలి. పూర్వ చారిత్రక యుగానికే మరొక పేరు ఏం పేరంటే ప్రీ హిస్టరీ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. మరి దీనిని ఇంగ్లీష్లో మనం ఏ పేరుతో పిలుస్తున్నామంటే ప్రోటో హిస్టరీ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. మరి దీనిని హిస్టరీలో మనం ఏ పేరుతో పిలుస్తున్నామంటే హిస్టారిక్ పీరియడ్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఇది ప్రధానంగా పరిశీలిస్తే ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ, హిస్టారిక్ పీరియడ్ అని చెప్పి 3 భాగాలుగా మనం వర్గీకరించామండి. మరి ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించండి, పూర్వ చారిత్రక యుగము. అసలు మనము చరిత్ర చెప్పాలి అంటే ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి. కొత్త సిలబస్లో దీని గురించి బాగా హైలైట్ చేశాడు. సో గుర్తుపెట్టుకోండి, చరిత్ర చెప్పాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఆధారం ఉండాలి. ఎలా? భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులు అందరిలోకెల్లా గొప్పవాడు అశోకుడు అంటాం. ఎలా చెప్పగలం? కొన్ని ఆధారాలు దొరికాయి. లేదా విశ్వ విజేతగా పేరుగాంచినటువంటి మాసిడోనియా రాజు అయినటువంటి గ్రీకు చక్రవర్తి, చూడండి ఎంత గొప్పగా ఇచ్చాడు 6వ తరగతి కొత్త బుక్లో. మాసిడోనియాకు రాజు అయిన గ్రీకు చక్రవర్తి అయిన అలెగ్జాండర్ ప్రపంచానంతటినీ భయపెట్టాడు. కానీ భారతదేశానికి వచ్చి భారతదేశ సైన్యాన్ని చూసి, భారతదేశ సైనికుల ధైర్య సాహసాలు చూసి భారతదేశాన్ని గెలవలేక తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. అసలు అలెగ్జాండర్ విశ్వవిజేత ఏంది? భారతదేశ సైన్యాన్ని చూసి పారిపోతాడు. ఎలా చెప్పగలం? కొన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. చరిత్ర చెప్పాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఎంతో కొంత ఆధారం ఉండాలి. కానీ ప్రపంచ చరిత్రలోనే చరిత్ర జరిగిందని తెలుసు, అక్కడ కొన్ని అంశాలు ఉన్నాయని తెలుసు, కానీ ఆధారం లేని ఒకే ఒక యుగం ఏదంటే దీజ్ ప్రీ హిస్టరీ. ఓకే, కాబట్టి ఆధారము లేని ఏకైక యుగం ఏదంటే పూర్వ చారిత్రక యుగం అనే పేరుతో పిలవటం జరుగుతుంది. లిఖిత ఆధారాలు లేని ఏకైక యుగం ఇది. లిఖిత ఆధారాలు లేని యుగం ఏదేనంటే ఈ యొక్క పూర్వ చారిత్రక యుగం. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, ఈ క్రింది వానిలో లిఖిత ఆధారం లేని యుగం ఏది అంటాడు. ఇదిగోండి ఆప్షన్లో 3 యుగాలు ఉన్నాయి. లేదా మనకు చాలా ప్రాచీన యుగం అని, ప్రాచీన రాతి యుగం అని ఈ టైపులో ఇస్తుంటాడు. కాబట్టి వాడు ఏదైనా రూపంలో అడగవచ్చు. ఓకేనా? ఎస్, గుర్తుపెట్టుకోండి, లిఖిత ఆధారాలు లేని యుగం ఏదంటే పూర్వ చారిత్రక యుగమైనా ఇవ్వచ్చు వాడు, ప్రీ హిస్టరీ అయినా ఇవ్వచ్చు వాడు. ఇంకా మీకు కావలిస్తే దీనికి మరొక పేరే సార్ ఆదిమ చరిత్ర అంటామండి. ఆదిమ చరిత్ర అంటే చూడండి, ఆదిమ చరిత్ర అన్న, పూర్వ చారిత్రక యుగము అన్న, ప్రీ హిస్టరీ అన్న ఒకటే, లిఖిత ఆధారము లేని యుగం అన్న ఒకటే. కానీ మన చరిత్రకారులు కాముగా ఊరుకోరుగా. మరి ఆధారం లేకపోతే ఎలా? ఇక్కడ కొంతమంది మానవులు ఉండేవారే సార్, ఇక్కడ కొంతమంది మానవులు ఉండేవారు. వాళ్ళు ఏం తిన్నారు, వాళ్ళు ఎలా జీవించారు, ఆడదానికి మగవాడికి తేడా ఎలా తెలుసుకున్నారు, ఇప్పుడే మీకు చూపించినట్లు ఇలాంటి ఇల్లులు కట్టుకోవాలన్న ఆలోచన వాళ్ళకి మనకు ఎలా వచ్చింది, అసలు వాళ్ళు ఎక్కడ ఉండాలన్న ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా అరే చూడండి వీళ్ళు ఎలాంటి గొప్ప గొప్ప ఇళ్ళల్లో నిర్మించుకునేవారో, ఇలా నిర్మించుకునేటట్లు ఆధారాలు ఎక్కడ దొరికాయి అని తెలుసుకోవాలనే కోరిక పుట్టింది మన చరిత్రకారులకి. వెంటనే మన వాళ్ళు ఏం చేశారనంటే తెలుసుకుందామంటే ఆధారం లేదాయే. మరి ఆధారం లేదు కాబట్టి ఏ విధముగా అయినా పూర్వ చారిత్రక యుగం మానవుడి గురించి తెలుసుకుందామని ప్రయత్నించి 2 నూతన శాస్త్రాలను కనుగొన్నారు. అవే ఆర్కియాలజీ, 2 ఆంథ్రోపాలజీ. ఈ యుగానికి సంబంధించినవే 2. 1 ఆర్కియాలజీ, 2 ఆంథ్రోపాలజీ. ఈ 2 కూడా మనకేమిటనంటే పూర్వ చారిత్రక యుగానికి చెందినవి. ఆర్కియాలజీని తెలుగులో దీని గురించి న్యూ సిలబస్లో బాగా హైలైట్ చేశాడమ్మా, పురావస్తు శాస్త్రము అంటారు. ఆంథ్రోపాలజీని తెలుగులో మానవ శాస్త్రము అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఇంతకుముందు అడిగిన టెట్ బిట్ ఏమిటంటే సోదరులారా, ఇంతకుముందు ప్రీవియస్ టెట్ బిట్ ఏమిటంటే ఆర్కియాలజీ, ఆంథ్రోపాలజీలు అనేవి ఏ యుగానికి సంబంధించినవి అన్నాడు. ఏం రాయాలి? వెంటనే ఇదిగో పూర్వ చారిత్రక యుగము లేదా ఆదిమ చరిత్ర లేదా పీరిహిస్టరీకి చెందినవి. ఆర్కియాలజీ అడిగినా, ఆంథ్రోపాలజీ అడిగినా అవి ఏ యుగానికి చెందినవి రాయాలి. ఇంకా అప్లికేషన్ టైప్లో క్వశ్చన్ ఎలాగ అడుగుతాడో చూడండి. ఆర్కియాలజీ, ఆంథ్రోపాలజీ
ఈ రెండు పూర్వ చారిత్రక యుగానికి చెందిన వాడు ఇచ్చేశాడు. ఎందుకు వచ్చాయి ఈ 2 యుగాలు అంటాడు. అదే అప్లికేషన్ టైప్ అండి. ఎందుకు రాయాలి? లిఖిత ఆధారం లేకపోబట్టి ఈ 2 మనకు రావటం జరిగింది. మరి ఈ డిపార్ట్మెంట్లు చాలా చాలా గొప్పవండి. ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంది చూసారా, ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేది 1861వ సంవత్సరంలో న్యూఢిల్లీ కేంద్రముగా ఏర్పడింది. జీకేలో గుర్తుంటుంది, మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అన్నాడు కాబట్టి చెప్పాను. ఇక్కడ ఆర్కియాలజీ అనేది 1861లో న్యూఢిల్లీ కేంద్రముగా ఏర్పడింది. ఈ ఆర్కియాలజీని ఈరోజు మన భారతదేశంలో ఏ పేరుతో మనం పిలుస్తున్నామంటే ఏఎస్ఐ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే పేరుతో దీన్ని పిలవటం జరుగుతుంది. ఇది 1861 న్యూఢిల్లీ కేంద్రముగా ఏర్పడింది. జీకే కింద ఉపయోగపడుతుంది. వాడు మీరు తెలుసుకోండి అన్నాడు కాబట్టి మనం చెబుతున్నాం. కృత్యాలు కానీ, తర్వాత ఇచ్చిన పద కోసము కానీ, తర్వాత ఇచ్చినటువంటి టేబుళ్ళు కానీ అంత న్యూ సిలబస్లో ఉన్నటువంటి సెమిస్టర్లు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాం. ఎస్, ఇది ప్రధానంగా. మరి బాగానే చెప్పారు సార్ మీరు. ఈ ఆర్కియాలజిస్టులు కానీ, ఈ ఆంథ్రోపాలజిస్టులు కానీ లిఖితాధారం లేకపోతే మరి వీళ్ళు ఎలా చెబుతారు సార్ అని తెలియాలి. ఎలా చెబుతారంటే సార్ చూడండి, ఒకప్పుడు ప్రజల చేత, మానవుల చేత, రాజుల చేత, చక్రవర్తుల చేత నిర్మితమైన కొన్ని నిర్మాణాలు ఉంటాయి. అవి ఎప్పటికీ మన కంటికి కనిపిస్తుంటాయి. అది మంచిగా ఉన్నా కనిపించవచ్చు, శిథిలమైనప్పటికీ కనిపిస్తాయి. ఒకవేళ మంచిగా ఉంటే వెల్ అండ్ గుడ్, శిథిలమయ్యామనుకో అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి అరే నాశనం అవుతాయే, ధ్వంసమవుతాయే, అలాంటి వాటి దగ్గరకు వెళ్ళి వీళ్ళు త్రవ్వకాలు చేపట్టడం జరుగుతుంది. ఎవరు? ఆర్కియాలజిస్టులు, పురాతత్వవేత్తలు త్రవ్వకాలు జరిపి ఆ త్రవ్వకాల ద్వారా దొరికిన ఆధారాలు బట్టి ఆ కాలం నాటి మానవులు వాళ్ళు ఎలా ఉండేవారు ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నిస్తారు ఆర్కియాలజిస్టులు. ఒక నిర్వచనం చెబుతున్నా గుర్తుపెట్టుకోండి. ప్రాచీన కాలంలో మానవులు నివసించిన, ఉపయోగించిన, ప్రాచీన కాలంలో మానవులు నివసించిన, ఉపయోగించిన పరికరాలు, పనిముట్లు, దుస్తులు, ప్రాంతాలు, ఆవాసాలు. పరికరాలు, పనిముట్లు, దుస్తులు, ప్రాంతాలు, ఆవాసాలు మొదలైన వాటిని త్రవ్వకాల ద్వారా వెలికి తీసే శాస్త్రాన్ని, బయటికి తీసే శాస్త్రాన్ని ఆర్కియాలజీ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆర్కియాలజిస్టులు ఉన్నారు చూసారా, ఈ ఆర్కియాలజిస్టులు అనేవారు పరికరాలను కానీ, పనిముట్లను కానీ, దుస్తులను కానీ, ప్రాంతాలను కానీ, వారి యొక్క ఆవాసాలను కానీ, ఇల్లులు సార్, వీటిని త్రవ్వకాల ద్వారా బయటికి తీస్తారు. అరే ఏదో ఒకటి దొరుకుతుంది. అలా తెలియబట్టే కదా సింధులోయ నాగరికత కాలంలో ఉన్న కొన్ని ఆధారాలు మనకు దొరికాయి. అంటే ఇవన్నీ మనకేమిటనంటే ఖచ్చితంగా త్రవ్వకాల ద్వారా ఏదో ఒకటి దొరుకుతుంది. అరే మనలాంటి వారమే సాధారణంగా త్రవ్వకాలు జరుపుతూ ఉంటే భూమి లోపల కొన్ని వింత ఆధారాలు దొరుకుతాయి. అది మనకు తెలియదు కాబట్టి ఏదో అనుకుంటాం. ఒకవేళ అది ఆర్కియాలజిస్టులు దొరికిందనుకో, దాని మీద అనేక ప్రయోగాలు చేసి అది ఏ కాలం నాటిది, అది ఎందుకు వచ్చింది, ఒకప్పుడు ఎవరు వాడేవారు, ఇవన్నీ కూడా ఈ ఆర్కియాలజిస్టులు తెలుసుకుంటారు. అంటే ఇక్కడ చూడండి, ఆర్కియాలజీ అనగానే పరికరాలు, పనిముట్లు, దుస్తులు, ప్రాంతాలు, ఆవాసాలను బయటకు తీసే శాస్త్రం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. త్రవ్వకాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆర్కియాలజిస్టులు ఏ యుగానికి సంబంధించిన ఆధారాల గురించి తెలియజేస్తారో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎస్, ఇదిగో ఆంథ్రోపాలజిస్టులు. ఆంథ్రోపాలజీకి మరొక పేరే మానవ శాస్త్రం అని చెప్పి అన్నావు. మరి వీళ్ళు ఏం చేస్తారు సార్ అని అంటే, వీళ్ళు త్రవ్వకాలు చేపడతారు. కానీ ఎక్కడనుకున్నారు? మానవుడి యొక్క సమాధిలో. అరే మనిషి చనిపోయిన తర్వాత పాతేస్తామే, పూడ్చి పెడతామే, చదువుకున్న వాళ్ళంగా సమాధి చేస్తారు అనాలి, మన లాంగ్వేజ్లో పాతేయటం. అలాంటి శవం దగ్గరకు వెళ్ళి, అలాంటి సమాధి దగ్గరకు వెళ్ళి ఈ డిపార్ట్మెంట్ వారు త్రవ్వకాలు చేపడతారు. మానవ సమాధిని ఎప్పుడైతే బయటకు తీశారో ఆ యొక్క మానవ సమాధిలో అదే విధముగా మానవ సమాధి ఉండిపోతుందా? నో, జరగని పని. ఏం సార్? సో ఈ గోళ్ళు కానీ, తల వెంట్రుకలు కానీ, ఎముకలు కానీ, పుర్రులు కానీ మ్యాక్సిమం కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మొత్తం భూమిలో కలిసిపోతాయి. ఆ కలిసిపోకముందు వీళ్ళు త్రవ్వకాలు చేపడతారు. అలా త్రవ్వకాలు చేపట్టినప్పుడు పుర్రెలు కానీ, ఎముకలు కానీ, దంతాలు కానీ, అస్థి పంజరాలు కానీ వీటిలో ఏదో ఒకటి వీళ్ళకి దొరుకుతుంది. ఏవి? పుర్రెలు కానీ, ఎముకలు కానీ, దంతాలు కానీ, అస్థి పంజరము కానీ. ఇదిగోండి అమ్మ, ఈ 4గింట్లో ఏది దొరికినా ఆ కాలం నాటి మానవులు ఎలా ఉండేవారు,
ఆడవాళ్ళ ఎముక, అది మగవాడి ఎముక, జంతువుల ఎముక, లేకపోతే మానవుడి ఎముక, ఇవన్నీ వీళ్ళు చెప్పగలుగుతారు. ఆ డిపార్ట్మెంట్ గొప్పతనం అది. ఆ దొరికిన ఆధారాలు బట్టి ఈ యుగం యొక్క మానవుడు ఏం తినేవాడు, ఎక్కడ ఉండేవాడు, అసలు ఆది మానవుడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ మనకు చెప్పడానికి ప్రయత్నిస్తారు ఈ రెండు శాస్త్రాల వారు. ఓకేనమ్మా. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆర్కియాలజిస్టుల పేర్లు, కొంతమంది ఆంథ్రోపాలజిస్టుల పేర్లు తర్వాత క్లాసులు ఇచ్చాడు. ఏ వీడియోలో కూడా ఎవడు ఇంట్రొడక్షన్ చెప్పడం. చాలామంది ఒక భ్రమలో ఉంటారే, మా టెక్స్ట్ బుక్ లేదు ఎందుకు సార్ చెప్పారు. భ్రమ కాదు, ఎక్కడెక్కడ ఉన్న దాన్ని ఒకే దగ్గర తీసుకొచ్చి మీకు అందిస్తాను. అదే మన యాప్ గొప్పతనం. ఇక్కడికి తెలుసుకుంటేనే రేపు ఫ్యూచర్లో ఆర్కియాలజిస్ట్ అనే పురాతత్వవేత్త అంటాడు. కంఠస్థం పురాతత్వవేత్త. పురాతత్వవేత్త అంటే ఏమిటి? ఇదిగో. లేదా సర్ ప్యూరర్ హైమన్ డార్ఫర్ అనే ఆంథ్రోపాలజిస్ట్ అంటాడు. ఇదిగో అక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మీకు నేను చెబుతున్నా. ఇది గొప్పతనం. ఇంట్రడక్షన్ తీసుకుంటే తర్వాత ఈజీ కొద్దిగా మీకు అర్థం కావడానికి. అందుకే ఇంట్రడక్షన్ మీకు ఇస్తున్నానమ్మా. ఇదిగోండి గుర్తుపెట్టుకోండి. ఆర్కియాలజిస్టులు అంటే త్రవ్వకాల ద్వారా ఇవి తీస్తారు. రెడ్ కలర్ గుర్తుపెట్టుకోండి. ఆంథ్రోపాలజిస్టులు అంటే త్రవ్వకాల ద్వారా ఇవి తీస్తారు. సింపుల్. పుర్రెలు, ఎముకలు, దంతాలు, అస్థిపంజరాల గురించి తెలియజేసేది ఎవరు అంటే ఆంథ్రోపాలజిస్టులు. పరికరాలు, పనిముట్లు, దుస్తులు, ప్రాంతాలు, ఆవాసాల గురించి బయటకు తీసేది ఎవరంటే ఆర్కియాలజిస్టులు. ఇవన్నీ ఏ యుగానికి చెందినవి? పూర్వ చారిత్రక యుగం. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? లిఖిత ఆధారం లేదు కాబట్టి. పూర్వ చారిత్రక యుగము అన్నా, అదేవిధముగా ప్రీ హిస్టరీ అన్నా, అదేవిధముగా ఆదిమ చరిత్ర అన్నా, అదేవిధముగా లిఖిత ఆధారాలు లేనిది అన్నా, ఆర్కియాలజీ, ఆంథ్రోపాలజీల గురించి తెలియజేసేది అన్నా ఒక్కటే ఆన్సర్. ఓకేనమ్మా. ఇవన్నీ లిఖిత ఆధారం లేదు కాబట్టి ఈ దొరికినటువంటి వీటి బట్టి ఇక్కడ వీళ్ళ గురించి చెబుతారు. ఆర్కియాలజిస్టులు అంటే ఏమి తవ్వి తీస్తారో గుర్తుపెట్టుకోండి. ఆంథ్రోపాలజిస్టులు అంటే ఏమి తవ్వి తీస్తారో గుర్తుపెట్టుకోండి. ఇది పూర్వ చారిత్రక యుగం. చారిత్రక పూర్వయుగం అన్నా, పూర్వ చారిత్రక యుగం అన్నా ఒకటే. చరిత్ర రాకముందు కూడా ఉన్న యుగం అని అర్థం. ఇక్కడ ప్రీ హిస్టరీ అని అర్థం. ఈ పదం కొత్త టెక్స్ట్ బుక్లో ఎన్నిసార్లు మెన్షన్ చేశాడో మనకు చెప్పనవసరం లేదు. అదేదో చరిత్ర పూర్వం అంటే చరిత్ర రాకముందని కాదు, ఇది మీనింగ్. ఈ పదం ఇచ్చాడంటే దీని బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నట్లు మీకు తెలియాలి. ఇది మన న్యూ సిలబస్ గొప్పతనం. ఓకే, ఎస్. ఇప్పుడు మనకు చూడండి, ఈ రెండింటి గురించి వాడు మెన్షన్ చేయలా, దీని గురించి ఒక దగ్గర మెన్షన్ చేశాడు. ఇది ఒకటేం పాపం చేసింది, పాపం తెలుసుకోవడంలో తప్పు లేదు. ఓకే, ఇవ్వండి. సంధికాలపు చారిత్రక యుగం అన్నాము రెండవది. దీనినే మనము ఏ పేరుతో పిలుస్తున్నామంటే ప్రోటో హిస్టరీ అనే పేరుతో కూడా పిలవటం జరుగుతుంది. దీని మీద 2 బిట్లు ఉంటాయి. మన అసిస్టెంట్ లెవెల్కి వచ్చిన, గ్రూప్స్ లెవెల్కి వచ్చిన. ఇది ఈ యుగానికి మధ్యలో ఉన్నది, అంతే కదా. కాబట్టి దీన్ని ఏమంటారంటే 2 యుగాలకు మధ్యలో ఉండే యుగమని అంటారు. 2 యుగాలకు మధ్యలో ఉన్న యుగం ఏదనంటే ఈ యొక్క సంధికాలపు చారిత్రక యుగం. మరి ఇదిగోండి, ఈ పేరు మీరు వినే ఉంటారు. ఇంతకుముందు కూడా సేమ్ ఇదే టాపిక్ చెప్పాం మనం. ఇంతకు మించి దీంట్లో ఏముండదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధులోయ నాగరికత ఉంది కదా, ఆ సింధులోయ నాగరికత అనేది ఈ యొక్క సంధికాలపు చారిత్రక యుగానికి చెందినది. ఎనఫ్. 2 బిట్లు లేదా 3 బిట్లమ్మ. సంధికాలపు చారిత్రక యుగం, దీన్ని ఆంగ్లంలో ప్రోటో హిస్టరీ అంటారు. ఇది 2 యుగాలకు మధ్యలో ఉన్నది. సింధులోయ నాగరికత ఏ యుగానికి చెందినది అంటే ఇదిగోండి సంధి కాలపు చారిత్రక యుగానికి చెందినది. ఎనఫ్. దీని గురించి టెక్స్ట్ బుక్లో బాగా హైలైట్ చేశాడు, దీని గురించి కొద్దిగా హైలైట్ చేశాడు. ఇది అసలు ఇవ్వలేదు. అది మీ ఇష్టం, ఏది ఇచ్చాడో ఏది ఇవ్వలేదు కూడా చెబుతున్నా. తర్వాత చారిత్రక యుగం. మరి చారిత్రక యుగ పరముగా తీసుకుంటే దీనినే మనము ఆంగ్లంలో ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అంటే హిస్టారిక్ పీరియడ్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. మరి ఈ చారిత్రక యుగం ముందు చూసారా, దీనికి లిఖిత ఆధారాలు ఉన్నాయి, లిఖిత ఆధారాలు కలవు. ఇక్కడ మీరు 2 బిట్లు గుర్తుపెట్టుకోవాలి. లిఖిత ఆధారం ఉంటే చారిత్రక యుగం, లిఖిత ఆధారం లేకపోతే పూర్వ చారిత్రక యుగం. ఏమే, లిఖిత ఆధారాలు ఉండి మనం చదవలేకపోతే సంధికాలపు చారిత్రక యుగం. బుక్స్ లేకపోతే పూర్వ చారిత్రక యుగం. బుక్స్ పూర్తిగా లభ్యమైతే చారిత్రక యుగం. ఉండి కొంతమంది చదవలేరు, అన్ని అవకాశాలు ఉండి కొంతమంది ఉద్యోగాలు సాధించలేరు. ఆ టైపు కేటగిరీ అంతా ఇదనమాట. అర్థమైందా? సో ఇదిగో లిఖిత ఆధారాలు ఉన్నాయి. మరి ఆధారం ఉంది, రాజుకు పుట్టు పూర్వత్రాలు చెప్పొచ్చు, చరిత్రకు మొత్తం డేటా మొత్తం చెప్పొచ్చు, ఏది ఎప్పుడు ఎక్కడ ఎందుకు జరిగిందో మనం చెప్పొచ్చు. కాబట్టి యాజ్ పర్ రిటర్న్ వర్క్స్ ది హిస్టారిక్ పీరియడ్ డివైడెడ్ ఇంటూ అనదర్ 3 టైప్స్. అంటే ఈ యొక్క లిఖిత ఆధారాల బట్టి ఈ చారిత్రక యుగం ఉందే, దీన్ని మరలా మనము 3 యుగాలుగా వర్గీకరించవచ్చు.
ఏమిటా 3 యుగాలను తీసుకుంటే ఒకటి ఏమిటనంటే ప్రాచీన యుగం అనే పేరుతో పిలవటం జరుగుతుంది. రెండవది మధ్యయుగం అనే పేరుతో పిలవటం జరుగుతుంది. మూడవది ఆధునిక యుగం అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఈ 3 కూడా మీ టెక్స్ట్ బుక్లో హైలైట్ చేశాడు. ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం దేనికి చెందినవి అంటాడు. సింపుల్ లాజిక్. టెక్స్ట్ బుక్లో గొప్పతనం అదే. మీకు ఇంతకుముందు పాత వీడియోలో చెప్పా, ఇప్పుడు చెబుతున్నా. డిఎస్సి అంటే టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళడు. వెతికినా టెక్స్ట్ బుక్లో కనిపించవు. దట్స్ నోన్ యాజ్ అప్లికేషన్ టైప్. అదే ఇది. చూడండి లాజిక్. ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం. ఏ యుగంలో భాగాలు అంటాడు. ఏం రాయాలి? చారిత్రక యుగంలో భాగాలు. ఓకేనా? సో అలా కాకుండా ఆర్కియాలజీ, ఆంథ్రోపాలజీ. సార్ ఇక్కడ ఆర్కియాలజీ, ఆంథ్రోపాలజీ ఏ యుగంలో భాగాలు? పూర్వ చారిత్రక యుగం, సింధులోయ నాగరికత, సంధికాలపు చారిత్రక యుగం, ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగము, చారిత్రక యుగంలో భాగాలు. ఇది ఇంట్రడక్షన్ అమ్మ. ఇక్కడ మీరు బాగా హైలైట్ చేసుకోవాల్సింది మాత్రం ఇదిగో, దీని గురించి మాత్రం హైలైట్ చేయండి. పరికరాలు, పనిముట్లు, దుస్తులు, ప్రాంతాలు మొదలైనవి ఉంటే ఆర్కియాలజీ. అలా కాకుండా ఈ యొక్క ఎముకలు, పుర్రెల, దంతాలు, అస్థి పంజరాలు లాంటివి ఉంటే ఆంథ్రోపాలజీ. ఓకే, కావలిస్తే ఇదిగోండి ఉందని చూసారా? ఈ పుర్రెలు, ఎముకలు, దంతాలు, అస్థి పంజరాలు వీటన్నిటినీ కలిపి మనము ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అంటే శిలాజాలు అంటాడండి. ఫాజిల్స్. శిలాజాలు అంటాడు. ఫాజిల్స్. వై? బికాజ్ ది స్టడీ ఆఫ్ ఫాజిల్స్ ఈజ్ నోన్ యాజ్ ఆంథ్రోపాలజీ. అంతే కదా. శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంథ్రోపాలజీ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. మానవ శాస్త్రం అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఇది ఇంట్రొడక్షన్ ఆఫ్ హిస్టరీ. ఇది మీ కొత్త టెక్స్ట్ బుక్లో ఈ పదాలు మాత్రమే కనిపిస్తాయి. మిగతా ఎక్కడ చెప్పాడని దయచేసి అనుకోకండి. ఇది వస్తేనే రేపు ఫ్యూచర్లో ఏ టాపిక్ అయినా మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓహో ఈ పదం ఉంటే, చరిత్రకు పూర్వము అన్నాడంటే ఓహో ఇవి జరిగిందా, చరిత్ర తర్వాత అన్నాడంటే ఓహో ఇది జరిగిందా ఆయన ఒక లాజిక్ కామన్ సెన్స్ అనేది ఉపయోగిస్తాం చూడండి. అది ఎవరైతే తెలుస్తాయో వాళ్ళకి తెలియాలి. ఇది ప్రధానంగా తీసుకుంటే. మరి ఇటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో, మానవుడు అనేవాడు ఏ జంతువు నుంచి పుట్టాడనంటే చింపాంజీ నుంచి పుట్టడం జరిగింది. తెలుసు మనకి. అంటే మానవుడు చింపాంజీ నుంచి పుట్టాడు. ఇదిగో క్లారిటీ. పూర్తిగా ఎలా ఉన్నటువంటి మానవుడు కొన్ని రోజులు పోయిన తర్వాత కొద్దిగా నెక్స్ట్ స్ట్రైట్గా వచ్చాడు. ఇదిగో చూడండి సార్. కొద్దిగా ముందల కాళ్ళు చేతులుగా రూపాంతరము చెందుతూ చివరికి ఎలా తయారయ్యాడు. కానీ మరలా మనం కొద్దిగా ఇలా తయారైపోతున్నాం. ఎదురుగా సెల్ ఫోన్, కంప్యూటర్ లేకపోతే, అదే మీలాంటి వాళ్ళకి బుక్స్ లేకపోతే ఉండలేరు కాబట్టి. అవును, కాబట్టి ఇలా తయారయ్యాం. మళ్ళీ ఓల్డ్ టైప్లోకి వెళ్ళిపోతున్నాం. దౌర్భాగ్యంగా ఉంటుంది అలా వెళ్తే మరలా. సార్ ఓకేనా? ఇదిగోండి ప్రధానంగా తీసుకుంటే. అంటే ఏమిటి? చింపాంజీ నుంచి మానవుడు పుట్టాడు. అంటే మన పూర్వీకులు కోతుల కంటే కొత్త తెలివైనవి చింపాంజీ. అందుకే కదా సైకాలజీలో కూడా సుల్తానా చింపాంజీ అంతర్దృష్టి అభ్యాసంలో చెబుతారు. చింపాంజీ మానవుడు ఒకరాంటి జాతే కాబట్టి. అంటే మన పూర్వీకులు చింపాంజీలు. అందుకే అప్పుడప్పుడు మనకు ఆ సమాజంలో ఆ చింపాంజీ లక్షణాలు, కోతి లక్షణాలు కనిపిస్తాయి. అది లాగడం ఇది లాగడం, పూర్వీక లక్షణాలు రావాలి కదా. ఇంతకీ ఈ చింపాంజీ నుంచి మానవుడిగా అవతరించడానికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత ఈ యొక్క మానవుడైన వాడు అవతరించాడు. మీకు తెలుసు, పాత సిలబస్లో మనం చెప్పుకున్నాం. మానవుడి యొక్క శాస్త్రీయ నామం ఏదైతే ఉందో, ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఏ హోమో సేపియన్. అతడి యొక్క వారసులు మనందరము. కొన్ని పదాలు మీకు చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రోపిథెకస్, రామాపిథెకస్, హోమో ఎరెక్టస్, నియాండెర్తల్. ఇవన్నీ మనకంటే ముందున్న దశలు. ఇదిగో ఈ దశలమ్మ. ఒక ఆటవిక జాతి జీవితం. ఇదిగో జంతువును చంపడానికి చేసే లక్షణం, జంతువును చంపే లక్షణం. అత్యంత దౌర్భాగ్యమైనటువంటి జాతి. ఇదిగోండి చూడండి, నగ్నంగా తిరుగుతూ ఆడా మగ తేడా లేకుండా, బట్టలు లేకుండా ఏ విధంగా తిరుగుతున్నారో ఇటువంటి జాతి ఉంది చూసారా. ఇదే మనకి ఆస్ట్రోపిథెకస్, రామాపిథెకస్, హోమో ఎరెక్టస్, నియాండెర్తల్. ఒక ఐడియా వచ్చింది. ఆడమగ తేడా తెలుసుకున్నాడు. ఏం తినాలో ఏం తినకూడదో తెలుసుకునే దశ, కొండ గుహల్లో జీవించే దశ, నగ్నంగానే తిరగాల్సిన దశ, ఆడదానికి ఒక ఆకారము మగవాడికి ఒక ఆకారం ఉందని తెలిసి తెలియని దశ. దాన్నే మనము హోమోసెఫియన్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. అమ్మ ఓకేనా? దాన్నే మనకి హోమోసెఫియన్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఈ దశ తర్వాత మనకు వచ్చింది అది. ఓకేనా? ఎస్, గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మనకు వచ్చింది ఏమిటనంటే హోమోసెఫియన్ దశ అని చెప్పి అంటామండి. హోమోసెఫియన్ దశ.
ఇదే మన మానవుడి యొక్క శాస్త్రీయ నామం. మన బయాలజీలో చెప్పుకుంటాం, మనము కూడా ఇదేనమ్మా. అసలు మనందరము ఈరోజు మనందరము, నీవు నేను అందరం ఇతనికి పుట్టిన వాళ్ళమే. మన పూర్వీకుల జాతి, మనందరికీ ఆది మానవుడు అంటామే, ఇదిగో మన హీరో ఇతడే. ఇతనికి పుట్టిన వాళ్ళం మన అందరము. మరి హోమోసెఫియనే ఆధునిక మానవుని సమీప పూర్వీకుడు అంటాం. మనం ఆధునిక మానవులమా? ఇతడే ఆది మానవుడు అంటే. సో కాబట్టి ఇతడినే మనము ఆధునిక మానవుని సమీప పూర్వీకుడు అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఆధునిక మానవుల సమీప పూర్వీకుడు అని ఇతడనే మనం పిలవటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇతడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ ఖండంలో కనిపించాడంటే ఆఫ్రికా ఖండంలో కనిపించాడు. ఒకప్పుడు మానవుడి యొక్క మొట్టమొదటి ఆకారం ఆఫ్రికా ఖండంలో కనిపించింది. అలా కాకుండా మన భారతదేశానికి మీరు అప్లై చేయండి. భారతదేశంలో మానవుడి యొక్క ఆకారం మొట్టమొదటిసారిగా ఎచట కనిపించింది అంటే బింబ అనే కొండ గుహలో కనిపించింది. ఇవన్నీ పాత వీడియోలో కూడా మీకు చెప్పాం, పాత బుక్స్లో కూడా ఇచ్చాడు, కొత్త దాంట్లో కూడా డయాగ్రాములు వేసి మరీ ఇచ్చాడు. ఓకే, సో ఈ హోమోసెఫియన్ మానవుడు బింబెట్కా కొండ గుహలో ఉన్నట్లు మనకు ఆధారాలు దొరికాయి. ఈ బింబెట్కా కొండ గుహలోనే ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. చూడండి, గత వీడియోలో మీకు చెప్పుకున్నాం, పాత వీడియోలో మనం ఏమనిది మనం విన్న పాత పుస్తకం ఇచ్చింది. బింబెట్కా కొండ గుహలో మానవుడితో పాటుగా ఒక జంతువు యొక్క చిత్రం కూడా కనిపించింది. ఇంతకుముందు ప్రీవియస్ బీట్ ఏమిటా జంతువు? ఇప్పటికీ మీరు చదివి ఉంటారుగా, అడవి పంది చిత్రముతో పాటుగా మానవుడి యొక్క చిత్రము కూడా మనకి ఎక్కడ లభ్యమైంది అంటే బింబెట్కా అనే కొండ గుహలో లభ్యమైనది. అదే మధ్యప్రదేశ్. ఇదిగోండి, ఇతడే హోమోసెఫియన్ మానవుడు. మరి హోమోసెఫియన్ మానవుడు మొట్టమొదటిసారిగా ఒక ఆయుధాన్ని కూడా ఉపయోగించాడు. ఇతడు ఉపయోగించిన మొట్టమొదటి ఆయుధం ఏమిటంటే రాయి లేదా శిల, స్టోన్. ద ఫస్ట్ వెపన్ యూజ్డ్ బై ద హ్యూమన్ బీయింగ్ ఇన్ యాన్షియంట్ టైమ్, స్టోన్. పాపం ఆది మానవుడికి ఏం తినాలో ఏం తినకూడదో తెలియదు, ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో తెలియదు. వీడికే ఏం చేసేవాడు, కడుపులో మంట లాంటిది వస్తే, కడుపులో ఆకలి లాంటిది కనిపిస్తే ఇలా వచ్చి వెంటనే ఎదురుగా బయటకు వచ్చి ఎదురుగా ఏది కనిపిస్తే అది తినేసేవాడు. తనలాంటి జంతువైనా ఇంకొక జంతువైనా ఏది కనిపించినా దాన్ని అటాక్ చేయడం, దాన్ని తినేయడం. ఇదొక జంతువు అదొక జంతువు, ఇద్దరి మధ్య ఫైట్ జరిగేది. ఈ ఫైటింగ్లో తాను గెలిస్తే హ్యాపీగా దాన్ని తినేవాడు, ఆ జంతువు గెలిస్తే మనోడు దానికి బలి. అయితే ఇక్కడ మీరు పరిశీలించండి, ఇలా జరుగుతున్నప్పుడు అవతల జంతువు కంటే యువతల జంతువు బలహీనమైనదైనప్పుడు, మనకంటే అవతల జంతువు బలవంతమైనదైనప్పుడు పక్కనే ఉన్న ఆయుధంతో దాన్ని చంపేవాడు. అరే పక్కన ఏముంటాయి సార్ ఆ టైంలో? రాళ్ళు తప్ప ఏముండవు. ఎటు చిన్న రాయి తీసే కొట్టంటామా, పెద్ద రాయిని, ఆ రాయితో దాన్ని చంపేవాడు. చంపేలా ఉన్నాడా? మనోడికి ఒక ఆలోచన, ఓహో ఈ ఆయుధం ఉంటే అది చచ్చిపోయిందని. అదే రాయిని ఏ రాయితో అయితే చంపాడో అదే రాయిని, ఎంత దారుణమో చూడండి, అదే రాయిని తాను చచ్చిపోయినంత వరకు భుజాలపై మోసుకు తిరిగేవాడు. ఆ రాయి అయితేనే జంతువును చంపుతుందనే ఒక పాపం ఆలోచన, దాన్ని సూదిగా చేస్తే దిగబడుతుందని, ఎక్కడ చూసినా రాళ్ళు ఉంటాయని, ఇటువంటి రాయిని పట్టుకెళ్లాల్సిన అవసరం లేదన్న ఆలోచన విచక్షణ మనవాడికి లేదా టైంలో. అందువల్ల ఇలా పాపం మరికొన్ని రోజులు పోయాయి. ఆ తర్వాత మనకు ఒక ఆలోచన వచ్చింది, దీన్ని సూదిగా చేయాలని, సూదిగా చేస్తే దిగబడుతుందని, ఆటోమేటిక్గా రాతి పనిముట్లు ఉపయోగాలు ఉన్నాయనే ఆ తర్వాత చాలా రోజుల తర్వాత తెలుసుకున్నాడు మనవాడు. ఇది ప్రధానంగా తీసుకుంటే, ఓకేనా. హోమోసెఫియన్ మానవుడు మొట్టమొదటిసారి ఉపయోగించిన ఆయుధం ఏది? రాయి లేదా శిల. మరి విచ్ మెటల్ యూజ్డ్ బై ద హ్యూమన్ బీయింగ్ ఇన్ యాన్షియంట్ టైమ్? విచ్ వెపన్ అయితే రాయి అన్నామే. ప్రపంచంలో మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి ఆయుధము రాయి లేదా శిల. ప్రపంచంలో మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహం ఏది అంటాడు. ఆ లోహం ఏదని అడిగాడు అనుకోండి, ఆ లోహం పేరేసారో మనకు తెలియాలి, రాగి లేదా కాపర్. ఇక్కడే తెలుసుకోండమ్మా, ప్రపంచంలో మానవుడు మొట్టమొదటిసారిగా ఏ లోహాన్ని ఉపయోగించాడంటే రాగిని కనుగొన్నాడు. దీన్నే మనము కాపర్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మానవుడు కనుగొన్న ఆయుధం ఏది అన్నాడు అనుకోండి, రాగి లేదా కాపర్. ఆయుధం అయితే రాయి, లోహం అడిగాడు అనుకోండి, రాగి లేదా కాపర్. ఇయర్ కూడా చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు సార్ దీన్ని కనుగొన్నాడంటే క్రీస్తు పూర్వం 5000లో కనుగొన్నాడు. మరికొన్ని రోజులు పోయిన తర్వాత
ఈ రాగి అనే లోహానికి మరొక లోహాన్ని కలిపాడు. అలా కొత్తగా ఒక మిశ్రమం వచ్చింది. గుర్తుపెట్టుకోండమ్మా, ఈ రాగి అనే లోహం ఏదైతే ఉందో ఈ రాగి లోహానికి తగరమును కలపడం ప్రారంభించాడు. ఈ రెండు కలిపితే మనకి ఏమవుతుందంటే కాంస్యం అనేది అవుతుంది. దీనినే మనము కంచు అనే పేరుతో పిలవటం జరుగుతుంది. మీకు డైరెక్ట్ క్వశ్చన్ మన కొత్త టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే కంచు అనేది అన్నాడు. అరే కంచు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకపోతే మనం ఎలా ప్రిపేర్ అవుతాం? అర్థమవుతుందా? అలా లాజికల్గా ఆలోచించాలి. రాగి ప్లస్ తగరం ఈక్వల్స్ టు కంచు. ఇదే రాగిని తీసుకువెళ్ళి జింకుతో కలిపాడు అనుకో, మీకేమవుద్దో తెలుసా సోదరులారా? ఈ ఎత్తడవుతుంది. అరే నీకు ఎత్తడవుద్దురా అని అంటే నువ్వెవడు నన్ను అనడానికంటాం. అదే ఆలోచన. అరే నీకు రాగి ప్లస్ జింక్ అవుద్దురా, ఇదేదో కొత్తది అనుకుంటాడు. అవతలోడికి మెంటల్ టెన్షన్, మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంతే కదా? గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా తీసుకుంటే మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. అడిగే ఆప్షన్ కూడా చూడండి ఎలా ఉంటుందో. కంచు అనేది ఏ ఏ లోహాల మిశ్రమము అంటాడు. రాగి తగరమా, రాగి జింక, జింకు తగరమా, ఈ టైప్ ఆఫ్లో అడుగుతాడు. ఈజీగా మీరు రాయగలగాలి. రాగి ప్లస్ తగరం ఈక్వల్స్ టు కంచు లేదా కాంస్యము, రాగి ప్లస్ జింక్ ఈక్వల్స్ టు ఇత్తడి అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఇది మీకు ఓకేనా? మొట్టమొదట ఆయుధమైతే రాయి, మొట్టమొదటి లోహమైతే రాగి, ఆ తర్వాత కంచు కనుగొన్నాడు, తర్వాత ఇత్తడి కనుగొన్నాడు, లాస్ట్కి వచ్చేసరికి ఇనుమును కూడా కనుగొన్నాడండి. ఇనుమును మనవాడు ఎప్పుడు కనుగొన్నాడంటే క్రీస్తుపూర్వం 3000లో ఇనుము అనే ఆయుధాన్ని కూడా మానవుడు అనేవాడు కనుగొనడం జరిగింది. ఇది మీకు ప్రధానంగా పరిశీలిస్తే క్రీస్తుపూర్వం 3000లో ఇనుముని, క్రీస్తుపూర్వం 5000లో రాగి అనే లోహాన్ని మానవుడు కనుగొన్నాడు. ఎప్పుడైతే రాయికి బదులుగా రాగిని, రాగికి బదులుగా కంచుని, ఆ తర్వాత ఇత్తడిని, ఆ తర్వాత ఇనుముని కనుగొన్నాడో ఆటోమేటిక్గా ఇతడి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్లో జరిగిన సంఘటనలనే ఇప్పుడు కొత్త సిలబస్లో మీకు హైలైట్ చేశాడు. ఎస్, అడుగుతా చూడండి. ఆర్కియాలజీ, ఆంథ్రోపాలజీ ఏ యుగానికి చెందినవి అన్నాం? పూర్వ చారిత్రక యుగం. లిఖితాధారం లేకపోతే పూర్వ చారిత్రక యుగం, లిఖితాధారం ఉంటే చారిత్రక యుగం. మానవుడు మొట్టమొదటిసారిగా ఏ ఆయుధాన్ని ఉపయోగించాడు? రాయి. ప్రపంచంలో మానవుడు మొట్టమొదటిసారిగా ఏ ఆయుధాన్ని ఉపయోగించాడంటే రాయి అనే ఆయుధాన్ని ఉపయోగించాడు. ఇదిగోండి రాయి. ఎక్కడికి మీకు తీసుకెళ్ళా రాళ్ళు, ఎక్కడికి మీరు తీసుకున్న రాళ్ళు, ఎక్కడ మీరు పరిశీలించండి రాయి. ఇదిగోండి అన్నీ కూడా రాతి పనిముట్లనే. రాతి పనిముట్లతోనే ఇతని యొక్క జీవితం అంతా కొనసాగింది. ముఖ్యంగా మనం పరిశీలిస్తే హోమోసెఫియన్ కాలంలో. మరి ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించినట్లయితే ఆ రాయి అనేది ఒకప్పుడు పెద్ద బండరాయి ఉండేది. పెద్ద బండరాయి ప్లేస్లో చిన్నది వచ్చింది. ఆ చిన్నదాని ప్లేస్లో ఇంకా చిన్నది వచ్చింది. అంటే రాతి పనిముట్ల నాణ్యత మారింది. పెద్ద రాతి పనిముట్టు చిన్నదైందే, ఈ చిన్నది ఇంకా చిన్నదైందే. ఈ యొక్క రాతి పనిముట్ల నాణ్యత ఆధారముగా రాతి పనిముట్ల నాణ్యత ఆధారముగా మానవుడి యొక్క చరిత్రని మరలా మనం ఏం చేస్తామంటే 3 యుగాలుగా వర్గీకరించాం. చూడండి, ప్రపంచ మానవ చరిత్రని 3 యుగాలుగా వర్గీకరించాం. పూర్వ చారిత్రక యుగం, సంధికాలపు చారిత్రక యుగం అని. అలా కాకుండా ఆధారాలు బట్టి, లిఖిత ఆధారాలు బట్టి మరలా చరిత్రను 3 రకాలుగా చెప్పాం. ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం. రాయి ఆధారంగా చరిత్ర మరలా 3 రకాలు. గొప్ప ఇంపార్టెంట్ ఇవి. ఇది కొత్త సిలబస్లో బాగా హైలైట్ చేశాడు. యాజ్ పర్ స్టోన్, రాతి పనిముట్ల నాణ్యత ఆధారముగా ప్రపంచ మానవ చరిత్రని మరలా మనము 3 యుగాలుగా వర్గీకరించాం. ఏమిటవి? ప్రాచీన రాతియుగం, మధ్య రాతియుగం, ఆధునిక రాతియుగం అని 3 యుగాలుగా మనకి ఇచ్చట వర్గీకరించడం జరిగింది. ప్రాచీన రాతియుగం అన్నామండి, మధ్య రాతియుగం అన్నామండి, కొత్త రాతియుగం అన్నామండి. ఇంతకుముందు మీకు చెప్పినప్పటికీ వాటిలో లక్షణాలు కానీ, వాటి యొక్క సంవత్సరాలు కానీ, వాటి యొక్క గ్రీకు భాషా పదాలు కానీ అప్పుడు చెప్పలా. అప్పుడు ఎందుకు చెప్పలేదంటే అప్పుడు టెక్స్ట్ బుక్లో ఇవ్వలా. ఇప్పుడు చెబుతున్నా, ఎందుకంటే కొత్త టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు కాబట్టి. ఇచ్చిందే కదా మనం మాట్లాడాలి. వాట్ ఇస్ ద అనదర్ నేమ్ ఆఫ్ ఓల్డ్ స్టోన్ ఏజ్? వాట్ ఇస్ ద గ్రీక్ లాంగ్వేజ్ అంటాడు? పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్. ఆ పదాలు ఎందుకు వచ్చాయి అనేది ఇక్కడ మనం మాట్లాడదాం సార్. ఎస్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మాకు ఇంతవరకు పర్వాలేదుగా ఏ లోహాలు కలిపితే ఏమొస్తాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి.